నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు సోషల్ క్రిటిక్ నరోత్తమ్ త్రిపురనేని గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సో, తమిళనాడు రాజకీయాల్లో తలపతి విజయ్ పార్టీ స్థాపించి సంవత్సరంలోగానే అధికారం చేజిక్కించుకోబోతున్నారు. అంటే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. సో, ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం అని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు టీవీకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అవును. టీవీకే అసలు భారీ విజయం. అసలు ఇప్పుడు ఇటు సైడ్ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగము, ఇక్కడ ద్రావిడ మున్నేట్ర కళగము. ఆ, మొత్తం ఐడియాలజికల్ వార్ అనుకున్నాం. తమిళనాడు టర్ఫ్ అన్నది ఇట్స్ అన్ ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్ బికేమ్ ఎ స్ట్రక్చరల్ వార్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఎలక్షన్ క్యాంపెయిన్ వార్, స్ట్రక్చరల్ క్యాంపెయిన్, రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో క్యాంపెయిన్ వార్ ఇలా తయారైపోయింది. ఈ 3-way కాంటెస్ట్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం టీవీకేకి వచ్చే మెజారిటీ కన్నా ఇంకా భారీ స్థాయిలో పెరిగింది. ఏకంగా డిఎంకేని కూడా దాటేసింది. డిఎంకే పర్ఫార్మ్ వెల్. దగ్గర మొత్తం వాళ్ళ allies అంతా కలుపుకుంటే 50-70 పైచలకే వచ్చినాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళే. ఇప్పుడు ముఖ చిత్రం ఎలా తయారైందంటే, ఇప్పుడు విజయ్ గెలిచాడు 107 సీట్స్, 108. ఒక సీట్ ఏమో రిజైన్ చేయాలి, ఇంకో సీట్ ఉంది. ఇప్పుడు 107 సీట్స్ మెజారిటీ కావాలి. కాంగ్రెస్ ఏకంగా ఇటు దిగిపోయింది. కాంగ్రెస్ దిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎవరు సపోర్టు? విడుదలై చిరుతకేలు కట్చి వీసీకే, ఎవరు తిరుమావళ్ళవన్నం, అది మొత్తం దళిత్ బ్యాస్టియన్, అది మొత్తం ఇది. తర్వాత సిపిఐఎం మొత్తం కలుపుకుంటే 118 సీట్స్ వచ్చేసినాయి, పవర్కి వచ్చింది. ఇప్పుడు అసలు కథ చూసారు అనుకోండి, మొత్తానికి ఈ టీవీకే ఎవరిని ఎదిరించి పోరాడాడు? విజయ్ ఎవరిని ఎదిరించి పోరాడాడు? ద్రవిడియన్ పార్టీని ఎదిరించి పోరాడలా. తను ద్రవిడియన్ ఐడియాలజీయే. అది ఇంకో కోణం, అది చెప్తాను. విజయ్ ఎదిరించి పోరాడింది ఎవరిని? స్టాలిన్ సార్. ఈ బ్యాటిల్, ఈ ఎలక్షను ఈ స్టాలిన్కి, జోసెఫ్ విజయ్కి అని బహిరంగంగా డిక్లేర్ చేసి అనుక్షణం అసలు కంప్లీట్గా డిఎంకేని ప్రతి చోట విమర్శించాడు కదా. వీళ్ళందరూ ఎవరు allies? వీసీకే, సిపిఐఎం, సిపిఐ, తర్వాత కాంగ్రెస్. ఎవరితోటి కోయిలేషన్ పార్ట్నర్స్గా పోటీ చేశారు? డిఎంకే కోయిలేషన్ పార్ట్నర్స్గా పోటీ చేసి, అంటే ఏంటి, డిఎంకే ఓట్లు కూడా పడ్డాయి కదా వీళ్ళకి. అంటే విజయ్ వద్దు అనుకున్న ఓట్లన్నీ వీళ్ళకి పడ్డాయి కదా. ఇప్పుడు ఐరనీ ఏంటి, వీళ్ళందరూ బయటకు వచ్చి విజయ్ సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ నిలబెడుతున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు? స్టాలిన్. ఇప్పుడు అసెంబ్లీని తీసుకుంటే సీఎం విజయ్, మినిస్టర్స్ అందరూ దాంట్లో ఒకడు వీసీకే ఉంటాడు, కాంగ్రెస్లో నుంచి ఉంటారు క్యాబినెట్లో, తర్వాత ఇక్కడ నుంచి కూడా ఉంటారు, ఎవరు సిపిఐ నుంచి కూడా ఒకరికి ఇస్తారు గ్యారంటీగా. లీడర్ ఆఫ్ అపోజిషన్ డిఎంకే. అసెంబ్లీ మొత్తం చూసుకున్నారంటే వాళ్ళ టీమే కదా మొత్తం, అందరూ ఒక గ్రూపేగా, మొత్తం ఒక గ్రూపే. అంటే పిచ్చోళ్ళు ఎవరు? జనాలే కదా పిచ్చోళ్ళు. కొత్తగా ఏం చేశాడు విజయ్? ఈజ్ అనదర్ పొలిటీషియన్, యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. ఇప్పుడు పవర్ కోసం, ఇప్పుడు అదే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు ఏమైనా అవని, ఏదైనా ఆరోపణలు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ అరవింద్ కేజ్రీవాల్ ఇదేలా సిచ్యువేషన్ వచ్చింది. ఏమన్నాడు, ఇటువంటి సిచ్యువేషన్ రిజైన్ చేస్తాడు, ఏకంగా రిజైన్ చేసి మళ్ళీ గెలిచాడు. దేశ్ కే లియే మే ముఖ్యమంత్రి కా కుర్సీ 100 బార్ కుర్బాన్ అన్నాడు కదా. అక్కడేంటి, జనాలు అది ఆకర్షితులై ఇంకా బాగా ఓట్లు వేశారు. ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు విజయ్కి ఆ ధైర్యం చాలా. ఇప్పటి వరకు ధైర్యవంతుడు అనుకున్నాం, మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాను ధైర్యవంతుడు విజయ్ అని. కానీ ఇప్పుడు ఆ ధైర్యవంతుడు అంటానికి అర్హత కోల్పోయాడు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ తీసుకున్నాడు?
ఎవరినైతే టార్గెట్ చేసి ఎవరినైతే అహర్నిశం టార్గెట్ చేశాడో మళ్ళీ వాళ్ళే కదా, అవును. వాళ్ళ ఓట్లే కదా, ఓట్లు వేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళే కదా. ఇప్పుడు హీరో ఎవరయ్యాడు తమిళనాడు పొలిటిక్స్లో? తమిళనాడు ముఖ చిత్రం ఎలా మారిందంటే, నేను రాసి పెట్టుకోండి వాళ్ళ శిలా పథకాల మీద. డిఎంకే ఈజ్ బికమ్ ఎ హీరో, స్టాలిన్ ఈజ్ బికమ్ ఎ స్టేట్స్మెన్. స్టేచర్ పెరిగింది, హుందాతనం పెరిగింది. ఇక్కడ విజయ్ పవర్ కోసం ఎవరితోటనే జతకట్టడానికి రెడీ. తను ఏం చేసి ఉండాలి? సరే, ఓకే, వాట్ ఎవర్, ఐడియాలజికలీ సిమిలారిటీ ఉంది, కొంచెం కాంగ్రెస్ తీసుకున్నాము, ఈ షుడ్ హవ్ గాన్ విత్ ఎదర్ ఏడిఎంకే. ఎల్లున్నా కూడా దేర్ ఇస్ ఎ రీజన్. ఒక ఎలక్షన్లో ఇటు విమర్శించంలో ఎల్లుంటే అండర్స్టాండబుల్ కాదు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇటు లాబింగ్ అయిపోయింది, ఇటు మొత్తం దిగిపోయారు రంగంలోకి. వీళ్ళందరూ ఇప్పుడు ప్రేక్షకులు, ఏడిఎంకే అండ్ బీజేపీ ప్రేక్షకులు కదా. పాటాలి మక్కలు కచ్చి మిగతా అందరూ. కాంగ్రెస్ డిఎంకే ఆడిన జగన్నాటకం, ఈ ఒక అసెంబ్లీ అరేంజ్మెంట్, ఇది ఒక విజయ్ ఒక ప్రమాణ స్వీకారం. నేషనల్ గేమ్ ఇది, నేషనల్ పిక్చర్ కోసం వాళ్ళిద్దరు ఆడిన జగన్నాటకం టు కీప్ బీజేపీ అండ్ ఏఐఐడిఎంకే అవే ఫ్రమ్ పవర్ ఇన్ తమిళనాడు. ఇది అసలు రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు అన్ఫోల్డ్ అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ అంత స్టెబిలిటీ ఉండదు, దగ్గరుండి కూలుస్తారు. రాసిస్తున్నాను. విజయ్ చాలా దురదృష్టవంతుడు. అదృష్టవంతుడు అనుకుంటున్నారు. అదృష్టవంతుడు అంటే ఫస్ట్ పెట్టంగానే పవర్కి వచ్చేవాడు కాదు. పెట్టంగానే పవర్కి వచ్చేసి ఇట్లా కూర్చుని హ్యాండ్లింగ్ పవర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ విన్నింగ్ ఇట్. ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అంత ఇప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఎన్టీఆర్ అన్న మహానాయకుడికే తప్పలా ఏ విజయ్ అంతా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకోవాలి. ఇప్పుడు తను సినిమా అన్న తన కోట, తన ప్రపంచం, తను ఫ్యాన్స్, తన చుట్టూత తన విఐఎంఎల్ ఉంది కదా, తను ఫ్యాన్స్ అసోసియేషన్, తన కోట, రాష్ట్రం మొత్తం. ఆ కోట నుంచి బయటికి వచ్చి అద్దాల మేడలో కూర్చున్నాడు. ప్రతి చిన్న రాయికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రపంచనాలు అక్కడ కాదు, తన సీటు కింద మొదలవుతాయి. ఇప్పుడు కుంపట్లు మొదలవుతాయి. ఇప్పుడు విజయ్ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ the people who are supporting him now are not going to let him do that. సో రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి విజయ్ గారు హామీలు భారీగా ఇచ్చారు. సో ఇవన్నీ ఆయన నెరవేర్చగలుగుతారా? అధికారంలోకి వచ్చాక అసలు ఎలా నెరవేర్చగలుగుతారు ఆయన? అదే ఇప్పుడు హామీలు అయితే బాగానే ఇచ్చాడు. వీళ్ళు డిఎంకే 1000 రూపాయలు ఇస్తున్నారు, మనోడేమో 2500 ఇస్తానన్నాడు. ఇక భారీ హామీలు, అసలు మామూలు హామీలు కాదు అన్నీ. అసలు హామీలు అవన్నీ ఏంటి, పెళ్ళి అవుతే గోల్డ్ 8 తులాలు గోల్డ్, 8 గ్రామ్స్ గోల్డ్ అంటే 1 సవరన్. ఒక సవరన్ గోల్డ్ ప్రతి ఇంటి పెళ్ళికి ఇస్తా అన్నాడు. ఇస్తాడా? ఇవ్వగలుగుతాడా? సరిపోద్దా కదా. ఇవన్నీ అసలు ఏంటంటే అసలు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు హామీలు విచ్చలవిడిగా ఎవడు పడితే వాడు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు హామీలు నెరవేర్చకపోతే బాధ్యుడు ఎవడు? జనాలు పిచ్చోళ్ళు కదా. జనాలు అంటే మీ ఓటు అన్నది జస్ట్ ఒక నామకేవాసి. మీ ఓటుకి పవర్ లేదా? మీ ఓటు హక్కు మాత్రమేనా, దానికి పవర్ లేదా? పవర్ ఫ్యూజులు పీకేశారా? అదే కదా మరి హామీలేమో. నేను చెప్తా, ఆకాశాన్ని తీసుకొచ్చి ఇక్కడ భూమికి ఏలాడదీస్తాను, తర్వాత అక్కడ సముద్రాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చేస్తాను చెప్తా, హామీలు ఇస్తాను. హామీలు నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మి ఓట్లు కూడా వేస్తాడు. కానీ ఆఖరికి ఫూల్ అయ్యేది ఎవరు? ప్రజలు. డెమోక్రసీ ఈజ్ బీయింగ్ డిఫీటెడ్. అసలు మూలమే ఇది. ఈ మూలాన్ని అరికట్టాలి. ఫస్ట్ మన యుద్ధము ఈ హామీల మీద దిగాలి. ప్రతి స్టేట్లో, ప్రతి నేషనల్ అయినా స్టేట్ అయినా ఈ హామీలు అన్నది మొత్తం ప్రాపర్గా దానికి దానికి కూడా ఆడిట్ ఉండాలి. నెరవేరినాయా, ఆఫ్టర్ ఎలక్షన్ ఎంత నెరవేరినా ఎంత నెరవేరలేదు, జనాలకి ఒక ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి.
అది ఇప్పుడు విజయ్ ఎంతవరకు నెరవేరుస్తాడో తెలియదు. ఇప్పుడు అదే జనాలు జై విజయ్ 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 అని అరుస్తున్న అదే జనాలు మా విజయ్ ఏమీ చేయలేదు, దయ్యాన్ని వదిలేసి కొరివి దయ్యానికి పట్టం కట్టాము అని రాబోయే రోజుల్లో మాట్లాడతారు. ఎందుకంటే అతను ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు కాబట్టి. అది ఎట్లాగొట్లా ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విజయ్ మంచి ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్కి ఎలక్షన్స్లో ఎలక్టోరల్ స్పేస్లో డెమోక్రసీలో ఛాన్స్ ఇప్పుడు ఉంది ఇండియన్ డెమోక్రసీలో అని చెప్పి ప్రూవ్ చేశాడు. ఈజ్ ఓపెన్ ద డోర్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా ఒక థర్డ్ ఫోర్స్ రావడానికి ఈజ్ ఓపెన్ ద డోర్స్. దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ కాషనింగ్ విజయ్ జోసెఫ్ విజయ్ అగేన్స్ట్ ఆల్ ది ముఖ్యంగా హామీలు అండ్ ముఖ్యంగా హిజ్ స్టూపింగ్ డౌన్ ఫర్ పవర్ కోసం తల వంచాడు, సరెండర్ అయిపోయాడు. విజయ్ పతనం దీంతోటే స్టార్టింగ్లోనే తను ప్రమాణ స్వీకారంతో పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే తను వాల్యూస్ కోల్పోయాడు. ఏ వాల్యూ సిస్టమ్ని నేను మారుస్తాను, రాజకీయాన్ని తిరగరాస్తాను, భారతదేశ రాజకీయాన్ని కూడా తిరగరాస్తానన్నాడు కొన్ని సందర్భాల్లో. ఈ తమిళనాడు రాజకీయం ఒకటే కాదు అన్నవాడు పవర్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ దమ్ము లేదా నీకు, రిజైన్ చేసి కాదు విల్ గో ఫర్ ఎలక్షన్స్ అగైన్ అని ప్రజల మీద నీకు పూర్తి విశ్వాసం ఉందని అందరితోటి జేజేలు కొట్టించుకున్నావు కదా మొన్న 107 సీట్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ దమ్ము? రాజకీయ దాహంలో ఆ ముసుగులో మునిగిపోయింది. తమిళనాడులో ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ద్రవిడియన్ కోటని ఎవరూ పగలగొట్టలేదు. ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ స్థాపించి ఆ కోటని బద్దల కొట్టాడు అని చెప్పుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు ఎలా ఉండబోతుంది అంటారు? ద్రవిడియన్ కోటలో విజయ్ కూడా భాగస్వామి. విజయ్ ఐడియాలజీ చూసారంటే ద్రవిడియన్ ఐడియాలజీయే. యాంటీ బీజేపీ, యాంటీ రైట్ వింగ్, ఈజ్ మోర్ ఆఫ్ ఎ లెఫ్ట్ వింగ్, లెఫ్ట్ అండ్ సెంట్రిస్ట్. అందుకని ఆయన పెట్టుకుంది ఎవరిని చూసుకున్నారంటే పెరియార్, కామరాజర్, అంబేద్కర్, తర్వాత వేలు నాచియార్, ఇట్లా 4-5 పెట్టుకున్నారు. అంతే. ఈజ్ కాంప్రిహెన్సివ్లీ లీనింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ సెంటర్. రైట్ వింగ్ అసలు లేదు అతని దగ్గర. సో అతను పరోక్షంగాను డైరెక్ట్గా చెప్పచ్చు. ఫస్ట్ పెరియార్ గారిదే పెట్టాడు. తందే పెరియార్ అంటారు. ఈజ్ బేసికలీ ద్రవిడియన్ పార్టీ. టీవీకే ఈజ్ అనదర్ ద్రవిడియన్ ఫ్యాక్షన్. ద్రవిడియన్ కోట పగలగొట్ల, అవుట్ సైడర్స్ ఎవరు వచ్చి పగలగొట్టలేకపోయారు. ఆ ద్రవిడియన్ కోటలోనే గొడవ జరిగి ఆధిపత్య పోరులో ఇంకో కొత్త నాయకుడు పుట్టుకొచ్చి ఆధిపత్య పోరు జరుగుతుంది. అంతే. ద్రవిడియన్ కోట ఎక్కడ పగల్లా. ద్రవిడియన్ కోట ఇస్ ఇంటాక్ట్. ఇది ఐడియాలజికల్ వార్ నుంచి స్ట్రక్చరల్ వార్ అయిపోయింది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో ఎప్పుడు ఐడియాలజీ అవుట్లివ్స్ స్ట్రక్చర్. ఐడియాలజీ ఎప్పుడు స్ట్రక్చర్ని అవుట్లివ్ చేస్తుంది. స్ట్రక్చరల్ ఇప్పుడు ఒక డిఎంకే ఉంది, అక్కడ కరుణానిధి అనుకుంటారు కాదు, అక్కడ డిఎంకే. ఎంజిఆర్ వచ్చారు, జయలలిత వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. స్టిల్ డిఎంకే ఈస్ హోల్డింగ్ ఆన్. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ. ఇప్పుడు బీజేపీ అంతే, ఐడియాలజీ. ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా ఇట్ విల్ లివ్ ఆన్. స్ట్రక్చర్ ఏంటి? ఒక నాయకుడు చుట్టూతో వస్తుంది. ఒక ప్రాపర్ ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా జరుగుతుంది. ఆ ఎలక్షన్ కోసం బాగా పనిచేస్తారు గ్రాస్ రూట్లో. ఆ నాయకుడి మీద విశ్వాసం పెట్టుకున్న వాళ్ళు పనిచేస్తారు. ఆ పార్టీ పవర్కి వస్తుంది. కానీ అదంతా టెంపరరీ. ఐడియాలజీ ఈజ్ పర్మనెంట్. తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ అన్ ఐడియాలజికల్ బ్యాటిల్. ఈజ్ అ కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడైనా ఐడియాలజికల్ బ్యాటిల్స్ అక్కడ జరుగుతుంది. అన్నాదురై కాలం నుంచి ఎంత గొప్ప రాజగోపాలాచారి, మొత్తం పెరియార్ గారు ద్రవిడియన్ మూమెంటే కదా. ఒక సెంటర్కి ప్రత్యామ్నాయం ఎప్పుడు తమిళనాడే. అది తమిళనాడు పరిస్థితి. ఇప్పుడు అక్కడ ద్రవిడియన్ కోట పగలలేదు. వార్ షిఫ్ట్ అయింది.
ఈ దీంట్లో ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీ అన్న పార్టీ ఏలియనేట్ అవుతాంది. వీళ్ళందరూ ఒకటయ్యారు. నౌ ఈ రైట్ వింగ్ వర్సెస్ లెఫ్ట్ వింగ్ అన్నదానికి బెస్ట్ టైం ఇది.